ప్రతి ఒక్క భారతీయులందరికీ నమస్కారం। ఈ రోజు మన బిల్లు బాయ్స్ ప్రతిసారి అందరి టీమ్ తో వస్తా మీరు ఒక్కనే వచ్చే కారణం ఏంటంటే ఒక చిన్న సంఘటన నాకు నిన్న ఎదురైంది। ఆ సంఘటన గురించి డిస్కస్ చేద్దామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను ఒక్కనే మీ యొక్క వీడియో ముందుకు వచ్చేసాను। అయితే నిన్న శుక్రవారం అని చెప్పేసి నేను అమ్మవారి నవరాత్రులు కాబట్టి అమ్మవారి దగ్గరికి పోయిన దర్శనం చేసుకుని ఉంటే ప్రసాదం ఇచ్చారు పంతులు గారు। ఆ ప్రసాదం తీసుకొని బయటకు వస్తుంటే కొంతమంది వ్యక్తులు నాకు నా స్నేహితులు నా ప్రియమిత్రులు కలిసారు। కలిస్తే వాళ్ళందరూ ఒక్కనే ప్రసాదం అంటే బాగోదని చెప్పేసి వాళ్ళందరూ కూడా వంచుదామని చెప్పేసి కొంచెం కొంచెం అందరికి ఇచ్చిన। కానీ ఒక వ్యక్తి ఏం చేసినట్టే ఆ అందరి వల్ల ఒక వ్యక్తి ప్రసాదం తినట్లేడు। ఎందుకబ్బా ప్రసాదం తినట్లేవు అంటే నేను క్రిస్టియన్ మీ హిందూ దగ్గర తినను నేను అని చెప్పి అన్నాడు। ఓకే నాకు ఒక చిన్న డౌట్ అన్నమాట ఇమీడియట్ గా రేజ్ అయిపోయింది। అరే ఏంది ఈ ఏజ్ లో అబ్బాయి కుల మతాల గురించి మాట్లాడుతున్నాం, మనం ఏ జమానాలు ఉన్నాం, ఏది జనరేషన్ లో కూడా ఇంకా కుల మతాల పిలిచారంటే పేరెంట్స్ తప్పు। అయితే నేను ఇమీడియట్లీ ఒక క్వశ్చన్ అడిగిన అబ్బాయిని, ఏమని అడిగినానంటే బాబు నువ్వు క్రిస్టియన్ ఓకే ఫైన్ బాగానే ఉంది, మన భారతదేశంలో 80% హిందువులు ఉంటే 18% ముస్లిమ్స్ ఉంటే జస్ట్ 2.3% మాత్రమే క్రిస్టియన్స్ ఉన్నారు। ఆ 2.3% లో ఆల్మోస్ట్ ఒక 0.1% రైతులు అంతే, మిగతా 2% మొత్తం జాబ్స్ బిజినెస్ అని చెప్పి అంటారు। కానీ మనం తినే ప్రతి ఫుడ్ ఇంక్లూడింగ్ జంక్ ఫుడ్ అవన్నీ కూడా ఏమైనా కూడా ఒక రైతులు పండిస్తూనే వచ్చినాయి। అంటే హిందూసే 60 నుంచి 70% వరకు రైతులు ఉన్నారు, ఆ రైతులు మాత్రమే పండిస్తారు। ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక రైస్ పండిస్తున్నప్పుడు ఒక వరి నాటేటప్పుడు దేవుడా వరి మంచి నాటాలని చెప్పి మొక్కుతారు। తర్వాత మందు కొట్టేటప్పుడు దేవుడా పంట మంచి రావాలి దేవుడా అని చెప్పేసి పురుగులు ఇట్లా తినొద్దు దేవుడా అని చెప్పి దేవుని మొక్కే మందు కొడతాడు। కోసేటప్పుడు దేవుడా పంట మంచి ధాన్యం మంచిగా వెళ్ళాలా అని చెప్పి మొక్కుతాడు। కోసి ఒక దగ్గర కుప్ప పెట్టినప్పుడు కూడా దేవుడా వర్షాలు పడద్దు నా ధాన్యం ఖరాబ్ కావద్దని చెప్పి మొక్కుతాడు। అదే రైస్ మిల్ తీసుకుపోతేప్పుడు దేవుడా ధాన్యం మంచి ధాన్యం వెళ్ళాలా నూకలు ఇట్లా వెళ్ళొద్దు అని చెప్పి దేవుని మొక్కుతాడు। బస్సులను నింపేటప్పుడు దేవుడా మంచి రేట్ కమ్మడ పోవాలి, మంచిగా పోవాలి, మంచి సేల్ కావాలి, మంచి లాభం పొందాలని చెప్పి మొక్కుతాడు। ఇన్ని తీర్ల దేవుని మొక్కినప్పుడు మళ్ళీ బియ్యమే కొనుక్కునే క్రిస్టియన్స్ ఎందుకు తింటున్నారు? తినొద్దు కదా మరి మీ ధర్మ ప్రకారంగా। ఇవన్నీ కూడా తప్పు। కేవలం ఎవరిని కోసినా రక్తమే వస్తుంది, ప్రతి ఒక్కరికి ఉండేది కూడా ఒకటే రక్తం। సో ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసింది అంటే తల్లిదండ్రులకు మెయిన్ గా, ఈ తల్లిదండ్రులే కులమతాల పిచ్చులందరికీ పిల్లల దృష్టిలోకి తీసుకొస్తున్నారు, కావున పిల్లలందరూ కూడా ఇట్లా మూర్ఖంగా తయారవుతున్నారు। మనం అందరం కూడా భారతీయులం అనే ఒక చిన్న విషయాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా భారతీయులం అని చెప్పేసి సబ్కా మాలిక్ ఏకే, ప్రతి ఒక్కరు కూడా దేవులే। దేవుడు అని అంటే ఏంటి అంటే మంచి వ్యక్తులు దేవుళ్ళు అనే దేవుడితో సమానం అన్నట్టే। అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్కరి పేరెంట్స్ కూడా పిల్లల దృష్టిలో నూరిపోయకండి, కులమతాల పిచ్చులు నేర్పేయకండి, అందరూ ఒకటే, అందరూ మానవులే, ప్రతి ఒక్కరు కూడా భారతీయులు అని చెప్పేసి అనుకోండి। ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మారాలా, ఈ కులమతాల పిచ్చుల నుంచి బయట పడాలా, మనం అందరం ఒకటనే నినాదంతో బయటికి రావాలా। జై భారత్, జై జవాన్, జై కిసాన్।